నేను అంటున్నా, నేను గుర్తు చేస్తున్నా, ఎన్నికల ముందు ఈయన అనేక ప్రకటనలు చేస్తా ఉన్నాడు. బీసీ పాలసీ, ఎస్సీ పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ. ఇన్ని అంటుంటే నాకు ఎందుకో బాధ అనిపించి ఒక మాట అన్నా. నేను కూడా ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కానీ నాకు తెలిసి ఇంకొక 5,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టే స్థితిలో ఈ రాష్ట్రం లేదు. ఇది మెల్లమెల్లగా అప్పుల ఊపిలో జారకపోయింది. ఇది మరి ఎందుకు ఇన్ని హామీలు ఇస్తున్నామని చెప్పి నేను అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, అప్పుడు ఆయనకే తెలుసా, ఆయనకే తెలివి ఉందా, మాకు తెలివి లేదా, మాకు తెలియదా అని చెప్పి ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గింత ముక్క భూమి అమ్మితే ఒక తునుక, ఆయన భాషలో చెప్పాలంటే ఒక తునుక భూమి అమ్మితే 1,000 కోట్ల రూపాయలు వస్తాయి, మేము ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తామని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. తునుకలు అమ్ముకుంటుండు. ఇవాళ అమ్ముకుంటూ బంద్ అయిపోయింది. మీకు తెలుసో తెలియదు. ప్రభుత్వపరమైన భూములు అమ్ముకోవడం పక్కకు పెట్టి ప్రభుత్వపరమైన భూములు ల్యాండ్ బ్రోకర్లు, ల్యాండ్ మాఫియా, ఆనాడు ఆ ప్రభుత్వం దగ్గర ఎవరైతే జమైందో, పైరవీలు చేసుకొని 1,000 కోట్లకు పడగలుగుతుందో, మళ్ళీ ఈ ముఖ్యమంత్రి దగ్గర కూడా అదే వ్యక్తులు జమైండ్రు. అదే పైరవీలు, అదే కథ చెప్తే కూడా నేను ఇక్కడ ఎల్లమ్మ బండాలు ఉంటుంది. తునుకమ్ముకుంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయొచ్చు, తునుకమ్ముకుంటే మనకు రైతు బంధు ఇవ్వచ్చు, తునుకమ్ముకుంటే స్కాలర్షిప్లు ఇవ్వచ్చు, తునుకమ్ముకుంటే బీసీలకు బడ్జెట్ పెట్టచ్చు అని చెప్తుండ్రు. ఇవాళ ఒక తునుక విలువ ఎల్లమ్మ బండ దగ్గర నేను 2006లో కాపాడిన భూమిని, ప్రభుత్వపరమైన భూమి, ఒకటే సర్వే నంబరు 300 ఎకరాల పైచిలకు భూమిలో ఆనాడు ముఖ్యమంత్రి గారు పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చారు. 100 ఎకరాలు, 150 ఎకరాలు, 150 ఎకరాలు ప్రభుత్వపరమైన స్థలం అని చెప్పి పేదలకు ఇళ్ల జాగాలు కట్టబడితే, అదే సర్వే నంబర్ దాని పక్కకున్న భూమి ఇవాళ కోర్టులలో మేనేజ్ చేసుకొని ఇది ప్రైవేటు భూమి అని చెప్పి వాళ్ళు తీర్పు తెచ్చుకున్నా అంటే అది ప్రభుత్వం ఎంత కొన్నుడైపోయిందో, అది ఎట్లా సుప్రీంకోర్టులో నెగ్గిందో నాకు అర్థం కావాలి. దాని విలువ ఇవాళ 7,000 కోట్లు. ఇవాళ మొత్తం నా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. దాదాపు 90% ప్రభుత్వపరమైన భూములు గద్దల్లాగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాఫిగా తన్నకపోతున్న ప్రాంతం అంతా కూడా నా ప్రాంతంలో తెలుస్తాను. ఇవాళ 2007 నుంచి కాపాడుకొని వచ్చిన ఇవాళ అదే ఎల్లమ్మ బండ 7,000 కోట్లు. ఇవాళ మొత్తం స్కాలర్షిప్లు అంతా కలిపే ఇచ్చేది 9,000 కోట్లు. కానీ ఎల్లమ్మ బండ భూమి అమ్ముకుంటే వచ్చే డబ్బు 7,000 కోట్లు. ఒకవేళ ముఖ్యమంత్రి కనుక దమ్ముంటే, ముఖ్యమంత్రి కనుక నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే, ముఖ్యమంత్రికి నిజంగా సమస్యలు పరిష్కరించాలంటే, ముఖ్యమంత్రి నిజంగా ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఒక తునుకమ్ముకుంటే వస్తా అనుకుంటే ఎందుకు ఈ భూమిని మరి తీసుకోవట్లేదు, ఎందుకు ఆ బ్రోకర్లు కట్టబడుతుందో మనం ఆలోచన చేసుకోవాలి.